నమస్కారం. ఆలోచన అద్భుతానికి స్వాగతం, సుస్వాగతం. మూసి ప్రక్షాళన, సుందరీకరణ వీటి విషయంలో ఎవరి మాటలు వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో సమస్య లేదు, చేసి తీరుతాం, మా కళల ప్రపంచం ఇది, తప్పనిసరి హైదరాబాద్ను డెవలప్ చేస్తాం, అందులో భాగంగా టూరిజాన్ని డెవలప్ చేస్తాం, హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన చేస్తాం, సుందరీకరణ కూడా చేస్తామని నడుపుతారు. ఇటుపక్క ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అసలు సుందరీకరణ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర వాళ్ళు కూడా ప్రక్షాళన వ్యతిరేకం కాదు, కానీ బ్యూటిఫికేషన్ మీద బ్యూటిఫికేషన్ జరిగితే మొదలు ఒప్పుకోమని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇటీవలనే ఇటు పక్కన ముఖ్యమంత్రి ఒక పెద్ద పవర్ ప్లాంట్ ప్యాంటేషన్ చేసి ప్రజలకు వాస్తవాలు జరుపుతున్నారని చెప్పి మూసీ నది ప్రక్షాళన అట్లాగే వీటి మీద ఫేజ్ 1 నుంచి 5 దాకా ఏమేం చేస్తామని చెప్పుకొచ్చారు. దీనికి ఆల్రెడీ ఇప్పటికే ఏడీబీ కూడా మంజూరు ఇచ్చింది. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, మొదలు పెడతాం, అది త్వరలో అంటున్నారు. ఇటుపక్క ప్రతిపక్షాలు 8 ప్రశ్నలు, ముఖ్యంగా హరీష్ రావు పార్లమెంటరీ ఉపనాయకుడు, మన అసెంబ్లీ ఉపనాయకుడు, ప్రతిపక్ష నేత హరీష్ రావు ఏమంటున్నారంటే 8 ప్రశ్నలు వేశారు వీళ్ళకి. ఏమని? మొదలు అసలు ఈ ప్రక్షాళన లేకుంటే సుందరీకరణ, రెండవది 4,500 కోట్ల రూపాయలు ఇప్పటికే నాబార్డు ఇచ్చింది అంటున్నారు కదా, లోన్ రుజువు మంజూరు చేసింది అంటున్నారు కదా, మరి వాళ్ళు 3 సార్లు వివరణ ఇచ్చిన సందర్భం చూసినామని చెప్పి డాక్యుమెంట్స్తో సహా పోయిన 2020 డిసెంబర్లో, మళ్ళీ జనవరిలో ఏమన్నది, ఇప్పుడు మార్చిలో ఏమంటుంది అనే మాట వారు ఉటంకిస్తుంటూ, ఇప్పుడు ఎక్కడా కూడా మాకు ఇప్పటివరకు డిపిఆర్ సమర్పించలేదు, మేము లోన్ మంజూరు చేయలేదు అని చెప్పి నాబార్డు ఇచ్చిన వివరణ కూడా వీళ్ళు చెప్తున్నారు హరీష్ రావు వాళ్ళు. అట్లాగే కేటీఆర్ కూడా నిన్న దాని సరిగ్గా కౌంటర్ పవర్ ప్లాంట్ ప్యాంటేషన్ పెట్టి ఆయన కూడా ఏమంటున్నాడు, సమస్య లేదు, ఇది బ్యూటిఫికేషన్ కానీ కాదు, సమస్య లేదు, దీన్ని వ్యతిరేకిస్తాం, కేవలం ప్రక్షాళనకు సరైనది కానీ అని చెప్పుకుంటూ ఆయన కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఒక మోడల్ కూడా చూపించారు. 5 కిలోమీటర్లు మేము మన నాగోల్ దగ్గర డెవలప్ చేసి చూపించాం, చాలా తక్కువ ఖర్చుతో చేశాం మేము. అటువంటప్పుడు మరి ఈ తక్కువ ఖర్చుతో మేము 5 కిలోమీటర్లు చేసినప్పుడు మీరు మిగతా అంత ఎందుకు చేయలేరు అనే మాట వస్తున్నది. దాన్ని కూడా ఇటీవల ఈ 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ చేసి అక్కడ మేము నాగోల్ దగ్గర మూసీ నది పరివాహక ప్రాంతంలో చేసిన అభివృద్ధి అంతా కూడా నాశనం చేసిండ్రు, మళ్ళీ దాన్ని కూలగొట్టేటట్టు చేసిండ్రు, కనీసం పచ్చిక బయళ్ళను కూడా నీళ్లు పెట్టే సమస్య లేదు అని చెప్పి ఇటు పక్క కేటీఆర్ విమర్శిస్తున్నారు. బీజేపీ కూడా మేము బ్యూటిఫికేషన్కి వ్యతిరేకం కానీ ప్రక్షాళన వ్యతిరేకం కాదు, సమస్య లేదు, ఆ బ్యూటిఫికేషన్ అయినా ప్రక్షాళన అయినా మేము వచ్చినప్పుడు మేము కూడా చేస్తే సిద్ధమవుతాం, కానీ ఇందులో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉన్నది అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తున్నాము. ఈ దేశంలో ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నమ్మాలి, ఏది నమ్మవద్దు అని ప్రజలకు సందేహం ఉన్నది. కనుక మరి పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ బదులు రేపు అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాలి. ఆ చర్చలో ఏదైతే ఈ బ్యూటిఫికేషనా లేకుంటే ప్రక్షాళన, సుందరీకరణ ఇవన్నీ తేలాల్సి ఉన్నది. ప్రతిపక్షాలు ఒకవేళ వద్దని మా సహేతుకమైన కారణాలు చూపెడితే మేము ఈ ప్రాజెక్టు మొత్తం విరమించుకుంటామని కూడా రేవంత్ రెడ్డి తన పవర్ ప్లాంట్ ప్లాంటేషన్లో పేర్కొన్నాడు. విరమించుకునేది ఏంది, నువ్వు విరమించుకోవాల్సిందే, ఇప్పుడు మేము అడిగిన 8 ప్రశ్నల సమాధానం చెప్పాల్సిందే కదా మీరు అని చెప్పి ఇటు పక్కన హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అట్లాగే బీజేపీ కూడా, అంటే బీజేపీ కొంచెం వెనుక ముందు ఎందుకు ఆడుతుందంటే ఇటీవలనే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తున్నామని చెప్పి దానిలో భాగంగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిని తీసుకొచ్చి స్వయంగా, ఎందుకంటే రక్షణ శాఖ భూములు ఇచ్చారు కదా అక్కడ మా గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు కింద, కనుక అక్కడ ఏమన్నా ఆటంకం కలగకుండా ఆయనతోనే శంకుస్థాపన చేద్దామని చూస్తున్నారు అని. రేపు పొద్దున మరి రాజ్నాథ్ సింగ్ వస్తే మరి వీళ్ళందరూ నోట్లు ముద్ర పడతాయి కదా బీజేపీ వాళ్ళే, కనుక వీళ్ళు కూడా సుందరీకరణ వ్యతిరేకం కానీ మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు, ఎప్పుడైనా చేయాల్సిందో మాట్లాడుతున్నారు. హైదరాబాదు సంగతి చూసుకుంటే మనకు పన్నుల వసూళ్ళలో చూసుకుంటే మొత్తం తెలంగాణలో 65 నుంచి 70% పన్నులు హైదరాబాదు చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ లోపల వచ్చే పరిశ్రమలు లేకుంటే వాణిజ్యం మీద వస్తున్నాయి. మిగతా 30% మొత్తం రాష్ట్రం అంతా మిగతా ప్రాంతం అంతా వస్తున్నాయి తెలంగాణలో. అటువంటప్పుడు అంటే అక్కడే ఖర్చు కావాలని ఏం లేదు, కానీ మరి మేజర్ షేర్ వస్తున్నప్పుడు ప్రజలు బ్రీతింగ్ స్పేస్ ఉండొద్దా, లంగ్ స్పేస్ ఉండొద్దా, మంచి వాతావరణం ఉండొద్దా, మురికి కూపన్లు పక్కనే మనం బతకాలా, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చాలా భావోద్వేగంతో కొంచెం భావోద్వేగం రెచ్చగొట్టే, ప్రజలను మానసికంగా కూడా కొంత భావోద్వేగం రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. అది రాజకీయ నాయకులు సహజంగా కూడా, నేను తప్పు పట్టడం లేదు. కనుక మేము సరైన వాతావరణంలో ఉండొద్దా,
మంచి నివాసయోగ్యమైన పట్టణంలో నగరంలో ఉండొద్దా అనే మాట ప్రజలు అడిగేటట్టు చేసింది, మంచిదే. కానీ దీని పేరు మీద డ్యూటీ చేస్తే కరెక్ట్ కాదు కదా అనే మాట వస్తుంది. రిహాబిటేషన్ కూడా ఏది మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఏదైతే పనులు చేస్తా అంటున్నారో అందులో మరి వాళ్ళందరినీ తొలగిస్తే వాళ్ళ అక్కడ నిర్వాసితులుగా మారిస్తే వాళ్ళకి ఎప్పుడు ఎట్లా న్యాయం చేస్తారనే మాట ఇటు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు పక్క అందరూ అడుగుతున్నారు. అందులో మీరు చేసిన తక్కువ గతంలో కాళేశ్వరం ఏం చేశారని మనకు ఆర్ఆర్ చట్టం కింద మీరేం చేశారని చెప్పి ఇటు పక్క ప్రతిపక్షాలను అధికార పక్షం దుర్మాడుతుంది చూస్తున్నాం. ఈ దేశంలో త్వంసుంటా అనుకొని ఒకరి మీద ఒకరు ఆలోచన చేసుకుని లాభం లేదు. ఇప్పుడు ఏదైతే ముందుకు వచ్చిందో మూసీ నది ప్రక్షాళన లేకుంటే సుందరీకరణ తేల్చాలి. అట్లాగే ఇప్పటికే నాబార్డు రుణ మంజూరు అయిందని మనకు రేవంత్ రెడ్డి అంటున్నారు, కాలేదని ఇటు పక్కన అంటున్నారు. అసలు డిపిఆర్ఏ లేదంటున్నారు. ఆరు లేదు చోరు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మరి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి డిపిఆర్ఏ మాత్రం ప్రాథమికంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే లేకుండా మీరు ఎట్లా రుణం తెచ్చారు, ఏ రకంగా ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి తెస్తారు అనే మాట వస్తుంది. ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. మరి రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టారు, 2 విడతలు ఎగ్గొట్టారు. ఇప్పటికే ఇవన్నీ చూసుకుంటే చాలామంది